ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే మనకి ఈ జనవరి మాసంలో 13, 14 అలాగే 16, 17 ఈ 4 తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ, బుధగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ 4 గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి. అంటే ఒకే ఇంట్లో ఈ 4 గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలోను, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలోను, అలాగే ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు 30 రోజులు, కొన్ని గ్రహాలు 26 రోజులు, ఇంకొక గ్రహము 43 రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని, అంతరిక్షంలో ఆ 4 గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి, మన యొక్క భూమికి, అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి. అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి. మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లా కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే కలహాలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి, అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల వారికి, ఏ రాశి వారికి ఈ 4 గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కుంభరాశి వారికి ఈ సంవత్సరము 2026 జనవరి 13, 14వ తేదీ మకర సంక్రాంతి నుంచి కూడా ఫిబ్రవరి మరి దాదాపుగా 20వ తేదీ వరకు 4 గ్రహములు వీరి యొక్క జన్మరాశికి 12వ స్థానం అంటే వ్యయస్థానము అంటారు. ఈ 4 గ్రహాలు వారిచ్చేటటువంటి ఎన్నో కారకత్వాలని వీరు నష్టపోయే అవకాశము కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో అంటే 12వ స్థానంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు మాసగ్రహాలు. మరి 4 గ్రహాలు మూకమ్మడిగా దాదాపు మే ఎండింగ్ వరకు కూడా ఈ రాశులను దాటుకుంటూ వెళ్ళేంత వరకు సమస్యలు తప్పవు. అయితే కుంభరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ ప్రభావము అసలు వారికి అర్థం కాదు. ఎందుకు ఈ రోగం వస్తుంది, ఎందుకు నా లోపల ఇంత అనారోగ్య సమస్యలు నాకే ఎందుకు రావాలి అంటే భార్యాపరంగా లేకపోతే భర్తపరంగా కూడా అనారోగ్య సమస్యలు వీరికి మానసిక వేధని, నిద్రపోనటువంటి రోజుల్ని కలుగు చేస్తూ ఉంటాయి. చివరికి వీరు చేసే ఉద్యోగం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు. వ్యాపారంలో వీరి స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. గవర్నమెంట్ వలన వీరికి అవసరం లేనటువంటి ఎన్నో చలానాలు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, అట్లాగే పొలిటీషియన్స్ వల్ల కొంతమందికి అంతర్గతంగా వారిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి
ప్రతికూలమైనటువంటి బాధలు కలిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. సూర్యగ్రహము 12లో ఉండటం ద్వారా వీరు చేసే ప్రతి పని యందు ఆటంకము, ఆలస్యము, అట్లాగే ప్రతికూలత అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. తండ్రితో అవసరం లేనటువంటి విభేదాలు కలుగుతాయి. కర్మదోషాలన్నీ కూడా కలగటానికి కారణభూతుడు. అంటే వీరికి నిద్రావస్థలో కూడా ఎన్నో రకాలైనటువంటి దుస్వప్నాలు కలిగి భయభ్రాంతులై భయపడేటటువంటి స్టేజీ, దాని మూలకంగా డాక్టర్ని సంప్రదించటం, ఆ యొక్క రోగానికి తగ్గట్టుగా కొన్ని మందు బిళ్ళలు వేసుకుంటే కానీ నిద్రపోనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కలగబోతోంది. అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి భూ సంబంధిత వ్యవహారాలకి సంబంధించి పిత్రార్జితము లేదా అన్నదమ్ములకి మధ్య ఉన్నటువంటి ఈ వ్యవహారాల యందు సాధక బాధకాలు చెప్పుకోలేనంత స్థాయికి చేరుకుంటాయి. కుజుడు మకర రాశిలో ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితిలో ఉండి వీరు వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే అన్నదమ్ములతో వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల యొక్క సంబంధ ధనపరమైనటువంటి విషయాలలో వీరి మాటే అవతల వాడి మిత్రువును కూడా శత్రువుగా తయారు చేసే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు. కాబట్టి ఆస్తుల విషయంలో కుంభరాశి వారు ఆస్తుల్ని కొనటం కానీ లేకపోతే ఆస్తులు పంపగానికి సంబంధించిన విషయాల యందు కానీ కొంచెం ఆచితూచి మీరు అడుగులు వేయాలి. ఎందుకంటే ఇక్కడ వీరు లాయర్లని సంప్రదించిన, మధ్యవర్తుల్ని సంప్రదించిన, వీళ్ళందరూ మోసం చేయటం, దబాయించి మాట్లాడటం, అవసరమైతే రౌడీజం చేయటం, మీకున్న స్థలాన్ని ఆక్యుపై చేయటం, ఇట్లా అంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీకు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది తెలుసు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సపోర్ట్ దొరక్కపోవటం, న్యాయమూర్తులు ఉన్న వారి సపోర్టులు దొరక్కపోవటం, అట్లాగే కొంతమంది అధికారంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ నుంచి కూడా మీకు అనుకూలత లభించకపోవడం, ఇవన్నీ ఏంటంటే మీకు మానసికంగా దుర్భిక్షాన్ని కలుగజేసి నిద్రపోకుండా తిన్నటువంటి తిండి కూడా మీకు వంట పట్టని పరిస్థితి కుంభరాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి. అట్లాగే విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా పాజిటివ్ నేచర్తో ముందుకు వెళ్ళాలి. వీరికి ఉన్నటువంటి అమితమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చర్యల వలన వీరు ఒక్కోసారి పైన ఒక స్టేజ్లో మంచి మార్కులు సాధించేటటువంటి వారు కూడా అధోపాతాలానికి పడిపోయే అవకాశము కలుగుతోంది ఈ చతుర్గ్రహ కూటమి వలన. అందుకని మీ విద్యాస్థానానికి సంబంధించి మేధాస్థానానికి, ఆకలింపు స్థానానికి మీకున్నటువంటి వాక్కు, సంభాషణలు ఇవి ఆయుధాలు. గుర్తుంచుకోండి. టీచర్స్తో కానీ లేకపోతే మీరు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కొంతమంది విద్యార్థులు అవసరం లేనటువంటి కొన్ని కొట్లాటలు, అట్లాగే అవసరం లేని కొంతమంది ఎవరైనా సరే కుంభరాశిలో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తూ ఏదో ఒక ఫైల్స్ దొంగిలించటము, లేకపోతే వాహనాలు, లేకపోతే గృహ అవసరాలు అంటే ఆఫీస్ అవసరాలకి సంబంధించినటువంటి కొన్ని వస్తు సామాగ్రిని కొనేటటువంటి సందర్భంలో 10 రూపాయలు ఉన్న వస్తువు 14 రూపాయలకి రాయించటం, ఇవన్నీ బయటపడి వీరికి ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ పతనానికి దారితీస్తుంది. లేకపోతే పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఇదొక అవమానకరమైనటువంటి సంఘటన. అట్లాగే వారిని వేరే డిస్ట్రిక్ట్కి ప్రమోట్ చేయటం, లేకపోతే అసలు ఉద్యోగంలో డిస్మిస్ చేయటం, ఇట్లా ఎన్నో రకాలుగా ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి హీనత్వము అంటే సంతానపరంగా బుద్ధి ఆలోచన రాహిత్యముతో మాట్లాడే ప్రతి మాట సంభాషణ వీరికి తలవంపులుగా తయారవుతుంది. చివరికి తండ్రితో ఏదైనా బిజినెస్ చేసినా, తండ్రితో ఆప్యాయతతో ప్రేమతో మాట్లాడినా, వ్యాపారం గురించి ఏదైనా ఇలా పెడితే మనకి అంటే ఈ షేర్స్ పెడితే మనకి లాభం వస్తుంది, లేకపోతే ఈ ఉద్యోగం ద్వారా నేను ఎదుగుతాను అనేటటువంటి వాక్ సంభాషణ తండ్రితో చేస్తున్నప్పుడు అవి కూడా వీరికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా వీరికి అనుకూలమైనటువంటి సందర్భము కనిపించట్లేదు ఈ కుంభరాశి వారికి. కాబట్టి ముందు బంధుమిత్రాదులతో కూడినటువంటి కొన్ని వాగ్దోషాలు, వారితో అంటే
మీ సంతానానికి వారి సంతానానికి లవ్ ఎఫెక్షన్ కలగటము, ఆ యొక్క మాటల్లో మీకు మధ్య కొన్ని వైర సంబంధిత వాక్ సంభాషణల ద్వారా కొట్టుకునే స్టేజ్కి వెళ్ళటము, పోలీస్ స్టేషన్లు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కలుగుతుంది పిల్లల యొక్క ప్రేమ సంబంధిత విషయాల యందు. అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఆచరించాలి అనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణపూర్వకంగా అనుకూలతలు కనిపిస్తున్నప్పటికీ తండ్రి యొక్క ఆర్డర్ రావటం చాలా కష్టంగా ఉంటుంది, తండ్రి ఒప్పుకోకపోవటం. అట్లాగే మీరు సమర్పించినటువంటి బ్యాంకుకి మరి రుణం కావాలి కదా, ఆ రుణానికి సంబంధించి మరి మీకు ఉన్నటువంటి కొన్ని సర్టిఫికేట్లు మీరు సమర్పించే సమయంలో ఏదో ఒక సర్టిఫికేట్ కనపడకపోవటం, ఇవన్నీ కూడా మీకు అగాధం అంటే ఒక పాతాళాన్ని కనిపించే స్థాయికి తీసుకెళ్తాయి. అట్లాగే ఏదైనా అంటే తల్లిగారి యొక్క నేత్ర సంబంధిత, తండ్రి గారి యొక్క నేత్ర సంబంధిత, లేకపోతే తండ్రి గారి యొక్క మూత్రపిండాలకి సంబంధించినటువంటి దాని అంటారు డయాలసిస్, దానికి సంబంధించినటువంటి వాటిలో ఆర్థికపరమైనటువంటి ధన నష్టము, హాస్పిటల్స్ సరిగ్గా ఎంచుకోకపోతే మీరు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో ఆర్థికంగా మీ మీద పెనుభారం పడుతుంది, దానివల్ల నష్టపోతారు. అట్లాగే ముఖ్యంగా వ్యాపార రీత్యా మీరు అనుకున్నటువంటి వ్యవహారాల యందు కార్యజయము లభించడము చాలా కష్టంగా మారుతుంది. గవర్నమెంట్ సహకారం కూడా మీకు లభించకపోవచ్చు. మీరు అనుకున్నటువంటి అనుకూలతలు వ్యాపారంలో మీకు జరగకపోవచ్చు. ప్రతిదీ నష్టపూర్వకంగా జరిగే పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కుంభరాశి వారు ఆల్రెడీ కొన్ని గ్రహాల వలన ఇబ్బందులు పడుతూ ఈ 4 గ్రహాల కూటమి వలన కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్థానచలనాలు పోవటము, తండ్రి యొక్క అనారోగ్యము, మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అట్లాగే సంతానంతో సమస్యలు, విద్యపరంగా కొంతమందికి విద్యార్థులకి సమస్య, ఆర్థికపరమైనటువంటి కొన్ని సంఘటిత ఇబ్బందులు, బంధుమిత్రాదులతో గొడవలు, అంటే ఈ 4 గ్రహాలు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు కుంభరాశికి 12వ రాశిలో చతుర్గ్రహ కూటమిగా ఉండటమే దానికి ఒక మార్గము. కాబట్టి కంపల్సరీ కుంభరాశి వారు ఈ 4 గ్రహాలకి జపతపాలు, దానాదులు చేసుకోండి. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం అమావాస్య రోజున మరి ఈ యొక్క దోష పరిహారార్థమై నా పర్యవేక్షణలో ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని తలంచి ఉన్నాను. అట్లాగే వారి యొక్క ఎవరైతే కోరుకుంటారో వారి యొక్క జన్మ నక్షత్ర హోమము, అట్లాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి హోమము జరుగుతుంది. దాంతోపాటుగా అమావాస్య తిథికి సంబంధించినటువంటి హోమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవి ప్రతి నెలా కూడా మా యొక్క పీఠంలో సందర్భానుసారంగా ఏ రాశుల వారికి ఏ గ్రహాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయో దానికి సంబంధించి మన ప్రపంచానికి విపత్తులు కలగకుండా ఏ గ్రహాలకి సంబంధించిన సంపుటీకరణకి సంబంధించిన దైవత్వానికి హోమం చేయాలో నిర్ణయించుకొని అవి చేస్తూ అటు ప్రపంచానికి, సమస్త జనులకి ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారు పీఠానికి ఫోన్ చేసి వారి యొక్క బాధని తెలిపి ఉంటారో అది హోమరూపకంగా నేను తెలియజేసి ఆ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీకు కలిగించే విధంగా, ఆ యొక్క భస్మాన్ని, రక్షణని మీకు పంపించే విధంగా నా యొక్క బాధ్యతతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే ఫోన్ చేసి సంప్రదించగలరు. ఓం నమో నారాయణాయ నమః.